హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 6 గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నిన్న 26 మెంబర్స్ నుంచి 18 మెంబర్స్ని ఫిల్టర్ చేశారు కదా, వాళ్ళకి ఇప్పుడు టాస్క్లు జరుగుతున్నాయి. టాస్క్లు అయితే ఏమంతా పెద్దగా కొత్త టాస్క్లు తెచ్చి BB10లో పెట్టారు అనేది అయితే నాకైతే అనిపించలేదండి. ఎప్పుడు క్యాజువల్ టాస్క్ లాగే అనిపించింది. హెయిర్ కట్, ఫోన్ కాల్, టాటూ, ఇవి అయితే మొత్తం అన్ని సీజన్లో కామన్గా ఉంటున్న టాస్క్లే. ఇంకొక టాస్క్ ఏంటంటే కొంచెం కొత్తగా అనిపించింది, చెత్త టాస్క్, కొంచెం చెత్తలాగా, కానీ అది కూడా వేరే లాంగ్వేజ్ నుంచి కాపీ కొట్టినట్టు అనిపించింది నాకు. ఏ టాస్క్ అయినా కూడా అందరూ అసలు ఎవరో ఒకరిద్దరు బ్యాక్ స్టెప్ వేశారు, కానీ ప్రతి ఒక్కరు కూడాను ఏదో ఆకేసి పప్పేసి నెయ్యేసి పిలుస్తున్నారు అన్నట్టు ఇంకా ఒకటే పరిగెడుతున్నారు అంతే, ఉరుకుడే ఉరుకుడు. అంటే వాళ్ళు మైండ్కి అనమాట ప్రిపేర్డ్గా ఉన్నారనమాట. ఏ టాస్క్ ఇచ్చినా చేసేయాలి అంటే అంత కసి ఉంది వాళ్ళని అని అనుకోవచ్చు. ఇంకేంటంటే ఇచ్చిన టాస్కులు ఒకవేళ వస్తాయి కదా, అవే టాస్కులు కదా, నేను చేసేస్తాను అన్నట్టు ప్రిపేర్ అయినట్టు నాకు అనిపించింది. ఫస్ట్ టాస్క్ ఎవరు చేయడానికి రెడీగా ఉన్నారంటే గుంపులు గుంపులుగా అందరూ వచ్చేసారు. అందరూ టాస్క్ చేయడానికి ఇంకా రెడీగా ఉంటే అప్పుడు ఏం చేయాలనేది జడ్జెస్కి అర్థం కాక ఇంకా వాళ్ళు డిస్కస్ చేసుకొని ఇంకా ఇద్దరిని వాళ్ళే సెలెక్ట్ చేయవలసి వచ్చింది. శాలినిని ప్లస్ ఆమన్ని ఇంకా జడ్జెస్ సెలెక్ట్ చేశారు. వాళ్ళిద్దరికి టాస్క్ జరిగింది. 7 days కిచెన్ కంపోస్ట్ ని డీకంపోజ్ చేసి అది చూపించేసరికి కొంచెం ఏదోలా అనిపించింది. ఇంకా ఆ టాస్క్ కి ఏంటంటే వాళ్ళు స్మెల్ వస్తుంది, కంపల్సరీ స్మెల్ ఉంటుంది. ఇంకా శాలిని ఆమెను ఇద్దరు మిర్రర్ లోపలికి దూరి ఆ టాస్క్ ని కంటిన్యూ చేస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, ఏం లేదు, ఎంత స్మెల్ అయినా ఏదైనా మేము భరిస్తాం, BB10 గురించి మేము ఇది ఒక పెద్ద మాకు లెక్కే కాదన్నట్టు చెప్పారు. ఇంకా ఆ టాస్క్ లో శాలిని విన్ అయింది. సెకండ్ టాస్క్ అయితే ఫోన్ కాల్ గురించి జరిగింది. అంటే ఎవరైతే లవ్ ఫెయిల్యూర్ అయ్యి వాళ్ళని ఇంకా బ్రేకప్ చెప్పేసి వాళ్ళకి కాంటాక్ట్ లేకుండా ఉన్నారో వాళ్ళ అన్నమాట, ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి హ్యాండ్స్ రేజ్ చేయమంటే కొంతమంది హ్యాండ్స్ రేజ్ చేశారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి మీరు ఇప్పుడు ఇలా మాట్లాడాలి కాల్ చేసి వాళ్ళతో, అంటే బ్రేకప్ అయిన దీన్ని మళ్ళీ అనమాట మనం కంటిన్యూ చేద్దామని అలా టాపిక్ అనమాట మాట్లాడమని చెప్పారు వాళ్ళకి. ఈ టాస్క్ చేయడానికి అయితే 9 ముందుకొచ్చారు. వీళ్ళు 9లో ఒకరిని సెలెక్ట్ చేయడానికి ఒక టాస్క్ పెట్టారు. వాళ్ళ 9కి ఎవరైతే ముందు వెళ్ళి వెళ్ళగొడతారో ఇంకా వాళ్ళు ఆ ఫోన్ కాల్ టాస్క్ అనేది చేస్తారు అని. 9లో చెప్పాలంటే ఈ అమ్మాయి సృష్టికి ఎక్కడో ఒక దగ్గర లక్ ఉందనే చెప్పాలి. ఫస్ట్ రోహిత్ వెళ్ళి వెళ్ళగొడతాడు. వెళ్ళగొట్టి ఇంకా కాల్ చేస్తాడు అనమాట తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి. కాల్ చేస్తే తనేమో లిఫ్ట్ చేయదు. సెకండ్ దీపక్ కాల్ చేస్తాడు, ఆ కాల్ కూడా లిఫ్ట్ చేయదు తను. థర్డ్ గాయత్రి కాల్ చేస్తుంది. వీళ్ళ ముగ్గురు కాల్స్ ని అవతల వాళ్ళు అటెంప్ట్ చేయకపోవడం వల్ల ఆ 4వ ఛాన్స్ అనేది సృష్టి కొట్టేసింది. ఇంకా తన బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసింది. కాల్ చేసిన వెంటనే తను లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసి ఏంటని అంత దేనికేం మాట్లాడలేదు, నార్మల్గా మాట్లాడాడు. తినేమో ఇంకా మనది బ్రేకప్ అయింది కదా, ఇప్పుడు ప్యాచప్ చేసుకుందాం అన్నట్టు చాలా ఫీల్తోనే చెప్పింది. నేనేంటి మనల్ని ఇంప్రెస్ చేయడానికి స్టేజ్ మీద జడ్జెస్ని ఇంప్రెస్ చేయడానికి టాస్క్ని ఇన్వాల్వ్ అయ్యి టాస్క్లా చేస్తుందేమో అనుకున్నాను. అలా ఏం కాదు, ఫీల్ అయ్యే చెప్పాను అని తను చెప్పిన తర్వాత తను మాత్రం మామూలుగానే సరే ఓకే అని చెప్పి పెట్టేశాడు. ఇంకా ఆ టాస్క్లో తిను విన్ అయింది. థర్డ్ టాస్క్ గురించి మాట్లాడాలంటే టాటూ టాస్క్. ఏది ఇచ్చినా కూడా చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు. అన్ని సీజన్లో అయితే టాటూలు ఎలా వచ్చినాయంటే, ఇంతకుముందు బిగ్ బాస్ వేసుకోవటం అని ఇంకా వేరే కొంచెం మంచిగా నాకు తెలిసి మంచిగానే ఇచ్చారు టాటూస్. ఈసారి మరి ఘోరంగా అనమాట. ఐఎమ్ లూజర్, తూనా బతుకు అని ఈ 2 వేయించుకోవాలనేసరికి అది కూడా వేసుకోవటానికి రెడీ అయ్యారు, ముందుకొచ్చారు. ఇంకా 10 members వచ్చారు ఆ టాస్క్ వేయించుకోవటానికి. ఏదైనా పర్వాలేదు వేసుకుంటాం అన్నట్టు. దానికి కూడా బెల్ టాస్క్ పెడితే అందులో రామకృష్ణ సెలెక్ట్ అయ్యాడు. ఇంకా తను ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడంట. ఇంకా టాటూస్ ఉంటే గవర్నమెంట్ జాబ్స్ కి పనికిరాదు, అయినా కూడా నాకు ఇదే ముఖ్యం అన్నట్టు తను టాటూ వేసుకున్నాడు. ఈ తూనా బతుకు ఐఎంఏ లూజర్ అనే దాంట్లో అయితే నాకు తెలిసి ఐఎంఏ లూజర్ అని వేయించుకుంటే సరిపోయేది. తను ఎందుకో ఇంకా తూనా బతుకని సెలెక్ట్ చేసుకుని టాటూ అయితే వేయించుకున్నాడు రామకృష్ణ. ఆ టాటూ వేసుకున్న వాళ్ళు ఇంకా తను సెలెక్ట్ అయ్యి పక్కకి వెళ్ళాడు.
ఫోర్త్ టాస్క్ గురించి చెప్పాలంటే హెయిర్ కట్. అన్ని సీజన్లో కన్నా అసలు వరస్ట్ కటింగ్ అనే చెప్పాలి. ఈ సీజన్లోని హెయిర్ కట్ ఏంటంటే కొంచెం చూడడానికి బాగా అనిపించేటట్టు నెక్ వరకు ఇలా జరిగినాయి హెయిర్ కట్. అసలు ఇది మొత్తం కంప్లీట్గా బాయ్ కట్ అని తెలిసినా కూడా ఇంక చేయటానికి మొత్తం అన్నమాట 10 మెంబర్స్ ముందుకు వచ్చారు. మెంబర్స్కి బెల్ టాస్క్ పెడితే ఇంకా బెల్ టాస్క్లో అయితే ఇంకా లేడి పిల్లల దూకైతే బాగి కొట్టేసింది బెల్. ఇంకా ఆ అమ్మాయి ఏంటంటే ఆ అమ్మాయికి హెయిర్ కట్ ఎలా చేశారంటే మొత్తం బాయ్ కట్. ఇన్ని సీజన్లో హెయిర్ కట్ చేస్తే ప్రతి ఒక్కరు అమ్మో ఇక్కడ కట్ చేసినా కూడా అమ్మో ఇదా అదా అని ఏదో ఒక ఎమోషన్స్ చూపించి తెగ అన్నమాట. అంటే ఆడియన్స్కి రీచ్ అవ్వాలనో నిజంగానే నటించారు. హెయిర్ కట్ అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది, అలాగంత దీనిగా ఉన్న హెయిర్ కటింగ్ అంటే. ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, బాధపడిన వాళ్ళు ఉన్నారు, నాకు ఇష్టం లేదు కానీ నేను చేయించుకున్నాను అన్న వాళ్ళు ఉన్నారు అన్ని సీజన్లో. ఈ అమ్మాయి బాగా అయితే అసలు హెయిర్ కట్ చేస్తున్నప్పుడు ఇంత కూడా ఒక ఎమోషన్ అనేది బయటికి అసలు రానివ్వలేదు. అంటే తను హార్ట్ఫుల్గా చేసుకుంది కటింగ్ అనేది. ఏదో ఆడియన్స్కి మెప్పిద్దాము, నేను కొంచెం ఎమోషన్ చూపించి నేను కట్ చేసుకున్నాను కదా కొంచెం సింపతి తెచ్చుకుంటాను అన్న వేలో అసలు ఎక్కడ తను ఇది కనిపించలేదు. బాయ్ కట్ చక్కగా చేయించుకుంది. హెయిర్ బాగానే ఉంది. లేడీస్కి ఏంటంటే కొంచెం రెడీ అయ్యి ఉండాలని అంత పెద్ద హౌస్లోకి వెళ్ళినప్పుడు హెయిర్ ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. తనలోనైతే అసలు ఇదే కనిపించలేదు. చాలా పాజిటివ్గా తీసుకుంది, నాకు బాగా అనిపించింది. ఇంకా తను ఫస్ట్ హెయిర్తో ఉన్నది, ఇప్పుడు హెయిర్ కట్ అయిన తర్వాత పిక్స్ పెడితే తను ఇంకా పిక్ చూసి ఎమోషన్ అయ్యింది. అసలు నేను అచ్చం మా అమ్మలానే ఉన్నాను, మా అమ్మ గుర్తొచ్చిందని కొంచెం ఎమోషన్ అయ్యింది అంతే. అది ఒక్క విషయం తప్పితే హెయిర్ గురించి అయితే ఎక్కడ తను ఎమోషన్ని బరస్ట్ చేయలేదు. ఇదే విషయంలో ఈ హెయిర్ కట్ విషయంలోనే రాజ్ కుమార్కి శ్రీముఖి అడిగింది, నువ్వైతే ఏం చేసేదానివి అంటే, నవదీప్ గారు చేస్తే నేనైతే గుండెని చేయించుకుంటాను అంది. ఇంకా ఆ మాటకి అవునా అంత ఇష్టమా నీకు నవదీప్ గారు అంటే అని శ్రీముఖ అంటే, తను గౌతమి ఎస్ఎస్సి మూవీ అప్పటి నుంచి నాకు తనంటే ఇష్టం, అప్పుడులో అంత డేర్ చేయలేకపోయినాను, ధైర్యం ఉండుంటే వచ్చేసి అని ఒక గ్యాప్ ఇచ్చింది. గ్యాప్ ఇచ్చేసరికి శ్రీముఖి అనమాట వచ్చేసి అని తిరిగి క్వశ్చన్ వేసేసరికి అది మీరే ఫిల్ చేసుకోండి అంది. నాకెందుకో అది కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది, నచ్చలేదు. అంటే తను ఆ మాట అనకపోతే బాగుండేది అనిపించింది తను. ఎందుకంటే హౌస్లోకి వెళ్ళాక కూడా తను ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇది చూసాం కాబట్టి అలానే అదే డిగ్నిటీతో అలాగనే ఉంటే కొంచెం బాగుంటుంది హౌస్లో కూడా నాకు అనిపించింది. లాస్ట్ 5th టాస్క్ వస్తే ఎగ్జిట్ టాస్క్ అనేసి చెప్పారు. అంటే 4 కార్డులు పెట్టారు, అందులో ఎవరికైతే ఎగ్జిట్ అనే కార్డు వస్తుందో వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి. హేమంత్, వెంకటేష్ వీళ్ళిద్దరైతే ఆ టాస్క్ చేయడానికి ముందుకు వచ్చారు. అది ఏంటంటే 4 కార్డ్స్ అనమాట టేబుల్ మీద పెట్టారు. ఆ 4 కార్డ్స్లో హేమంత్ ఒకటి, వెంకటేష్ ఒకటి, 2 కార్డ్స్ చెరొకటి తీసుకున్నారు. చెరొకటి తీసుకున్నాక ఫస్ట్ హేమంత్ చూస్తే ఎగ్జిట్ అని వచ్చింది. తినకి వెంకటేష్కి ఇంకా వేరే ఏదో కార్డు వస్తుందేమో అని అనుకుంటే తనకు కూడా ఎగ్జిట్ అనే వచ్చింది. వీళ్ళిద్దరికి ఎగ్జిట్ అనే వస్తే ముందు ఏం చెప్పిందంటే శ్రీముఖి, ఇద్దరికి ఒకవేళ ఎగ్జిట్ వస్తే వీళ్ళిద్దరికి ఇంకొక టాస్క్ ఉంటుంది ఫేస్ ఆఫ్ అని చెప్పింది. అలా చెప్పినప్పుడు ఇద్దరికి ఎగ్జిట్ కార్డ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఉన్న 2 కార్డ్స్లో అసలు ఏముంది ఏం రాశారు అనేది చూపించాలి. నాకేమనిపించిందంటే 4 కార్డ్స్లో కూడా ఎగ్జిట్ అనే రాసి పెట్టి ఇంకా ఇద్దరు ఎగ్జిట్ అనేది తీస్తే వాళ్ళకి ఇంకా ఫేస్ ఆఫ్ ఇంకొక టాస్క్ పెట్టాలని అలా చేశారేమో అనిపించింది. ఆ 2 కార్డ్స్ అయితే చూపించలేదు, చూపించిన వల్ల నాకు అలా అనిపించింది. వాళ్ళిద్దరికి ఇంకా ఫేస్ ఆఫ్ టాస్క్ ఏం పెట్టారంటే, బురద అక్కడ అరేంజ్ చేసి ఆ బురదలో ఒక గ్రీన్ కార్డు ఉంటుంది, అది ఎవరు తీస్తే వాళ్ళు సెలెక్ట్ అన్నట్టు చెప్తే ఇంకా అది ఇద్దరు కార్డు గురించి చూసి తర్వాత ఇంకా హేమంత్కి వచ్చింది గ్రీన్ కార్డు. హేమంత్కి వస్తే వెంకటేష్ అనేది ఇంకా ఎగ్జిట్ అయినట్టే. హేమంత్ని ఎగ్జిట్ వరకు వెళ్ళి మళ్ళీ సెకండ్ టాస్క్ అటెంప్ట్ చేశాడు కాబట్టి ఇంకా దాన్ని సైడ్కి పెట్టారు. అంటే వాళ్ళకి ఇంకొక టాస్క్ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ అప్డేట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే వరకు మా ఛానల్ని చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.